నమస్కారం. వికారాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు దారాసింగ్ గారు, నాతో పాటు సోదరులు సుధాకర్ గారు, ఈ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ మేయర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి రామ్మోహన్ గారు, సీనియర్ నాయకులు సత్యం శెట్టి గారు, అదేవిధంగా మైకల్ రెడ్డి గారు, నరోత్తమ్ రెడ్డి గారు, కిషన్ నాయక్ గారు, సంతోష్, మా యువజన కాంగ్రెస్, అదేవిధంగా అఖిల భారత స్థాయిలో పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు, అదేవిధంగా వహీద్ మియా గారు, మా అఖిల చాపల శ్రీనివాస్ ముదిరాజ్, మరి మా పిసిసి నుంచి వచ్చిన సోదరులు భాస్కర్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులకు మేమందరం కూడా కలుసుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయం ప్రధానమైన ఉద్దేశంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. పార్టీ పరంగానే కాదు, ప్రజలందరూ కూడుకొని మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి 2 యునానిమస్ కౌన్సిలర్ సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు, మరి గౌరవ స్పీకర్ గా ఉన్న ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వికారాబాద్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కు పెట్టేది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ. ఆ క్రమంలోనే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారు ఎన్నికైన తర్వాత దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు మరి నియోజకవర్గానికి, పట్టణానికి నిధులు కేటాయింపు చేయడమే కాదు, పనులను కూడా ప్రారంభోత్సవం చేసుకొని మార్పు అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీని ప్రత్యక్షంగా చూపెడతా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాణిజ్యం, వ్యాపారం చేసే మా మిత్రులకు కానీ, పెద్దలకు కానీ, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమమే కానీ, వారి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ముందు నడుస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఆ క్రమంలో కూడా రేపు జరిగే 34 వార్డులకు సంబంధించి ఎన్నిక 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఈ 34 అభ్యర్థులకు సంబంధించి మరి పార్టీ సీనియర్ నాయకులు యువకులను, యువతరానికి సంబంధించి అదేవిధంగా అన్ని వర్గాల వారికి సమతుల్యంగా సీట్లు కేటాయింపు చేయడం, ఈరోజు మైనారిటీ కానీ, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు కానీ, అదేవిధంగా ఇతర వర్గాలకు సంబంధించిన వారికి ప్రాతినిధ్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, పిసిసి అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు, మరి ప్రధానంగా ఇదే జిల్లాకు సంబంధించి ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా 100% ఇక్కడ సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
చైర్మన్ కైవసం చేసుకొని జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఎందుకు వేయాలని చాలా సందర్భాల్లో పార్టీలు, ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పినాం. మేము కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ ముందుకు నడుస్తాం. అన్ని ఒకటేసారి ఎందుకు అమలు చేయలేదని, 10 సంవత్సరాలు వారు చెప్పిన 100 హామీలు అమలు చేయలేని ఆ దౌర్భాగ్య పార్టీ మమ్మల్ని ప్రశ్నిస్తాం. ఈ 2 సంవత్సరాల్లోనే వారి ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తే దాన్ని దారిలో పెట్టే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి అమలు పరిచే కార్యక్రమం చేస్తాం. మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, శాసనసభ ఎన్నిక జరుగుతున్నప్పుడు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మరి గడ్డం ప్రసాద్ గారు ఈ ప్రాంతానికి ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని కూడా పూరించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. వారి ఆధ్వర్యంలో, వారి ఆలోచన మేరకు, వారి సలహాలను కూడా ప్రభుత్వ పరంగా తీసుకొని ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమం చేస్తాం. వికారాబాద్ ఒక ఆదర్శ మున్సిపాలిటీ చేయాలి, వికారాబాద్ ఒక ఆదర్శ నియోజకవర్గం చేయాలని మరి వారు ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం తర్వాత వికారాబాద్ నియోజకవర్గానికి నిధులతో కేటాయింపు చేయడం జరిగింది. వారి కృషి రేపు రాబోయే కాలంలో ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తర్వాత మరి ఇక్కడ చైర్మన్ గారు మిగిలిన హామీలను స్థానికంగా పట్టణానికి సంబంధించిన రహదారులు కానీ, పట్టణానికి సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తారు. గడ్డం ప్రసాద్ గారు వారు కార్యదీక్ష అందరినీ కూడా మా మంత్రులను, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వికారాబాద్ నియోజకవర్గానికి వచ్చే వరకు ఎక్కడ కూడా రాజపడడు. చాలా సాఫీగా కనబడతాడు, కానీ మెల్లగానే అడిగినా గట్టిగా చెప్తాడు. సో వారిని కాదని లేదు కూడా. మరి వారి పట్ల మాకు గౌరవం. ఈ నియోజకవర్గ సంబంధించి మా గత అనుబంధంతో పాటు ఇక్కడ ప్రధానమైన టూరిస్ట్ క్షేత్రం చేయాలని, మేజర్ టూరిజం హబ్ చేయాలని వికారాబాద్. మరి పెద్దలు ప్రసాద్ గారి సూచన మేరకు పెద్ద టూరిజం హబ్ చేస్తే ఇక్కడ ఈ సర్క్యులర్ ఎకానమీలో చాలా మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. వాణిజ్యం, వ్యాపారం అదంతా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ టూరిజం హబ్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దూరంగా మా ప్రసాద్ గారు ఆలోచన చేయడం, ఆ క్రమంలో ఇక్కడ యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయడం, ఈ ఆలోచన మేరకు ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఎవరైనా ఇతర పార్టీలకు ఓటేయాలని ఆలోచన చేస్తే, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కార్పొరేట్ కౌన్సిలర్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎన్నికైతే హక్కుతో, స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు, స్పీకర్ గా ఉన్న వారిని హక్కుతోని అడిగే అవకాశం ఉంటుంది, వారికి హక్కు కలుగుతుంది. చాలా మంది చూస్తా ఉన్నాం, ఎన్నికైన ప్రతినిధులు మరి ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న వార్డులకి సంబంధించి అవసరాలను అడగాలన్నా అడగలేకపోయినా అభివృద్ధి, సంక్షేమం ముందుకు సాగకుండా ప్రమాదం కూడా ఉంటుంది. కేవలం వారు కౌన్సిలర్ ఎన్నికైన తర్వాత
ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మేము ఎందుకు పోవాలి వాళ్ళ దగ్గరికి? రోడ్డు మీద కూర్చుందామని ఆలోచన చేసే వారికి ఏ విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి ఈరోజు స్థానికంగా ఉన్న ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి శాసించే స్థానంలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు వారి పరంగా పోయి ఈరోజు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో దృష్టిలో పెట్టుకునే ఈరోజు యావత్ వికారాబాద్ కు సంబంధించిన మున్సిపల్ పరిధిలో ఉన్న మౌంటైన్ మహాశైలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ పరంగా జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్, మా కౌన్సిలర్ సోదరులు సోదరి వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి మొత్తం రాష్ట్రంలోనే మరి మొదటి మున్సిపల్ ఎన్నికలు క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ.